కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడి లక్ష్మీ నరసింహారావు నేతృత్వంలో కోరుట్ల బస్టాండ్ నుండి తిప్పాపురం తెలంగాణ చౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ కు మద్దతుగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు పట్టణాన్ని గులాబీ జెండాలతో నింపారు. ఈ సందర్భంగా చెల్మెడి మాట్లాడుతూ కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలు తెలంగాణ ప్రజలపై దాడితో సమానమని విమర్శించారు. తప్పుడు కేసులతో భయపడే ప్రయత్నాన్ని ప్రజల అండతో తిప్పికొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అవమానంగా భావిస్తున్నారు. మొన్నటికి మొన్న మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, ఆ తర్వాత కేటీఆర్ గారికి, ఆ తర్వాత సంతోష్ రావు గారికి ఇచ్చి సాధించింది ఏం లేదు. ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ లో చేస్తున్నారు. వారు ఇచ్చిన హామీలు ఎక్కడ అడుగుతారో దానికి జవాబు చెప్పవలసి వస్తుందని చెప్పేసి దేశం విడిచి పారిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ నోటీసులు ఇచ్చి రాజకీయం చేస్తున్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈనాడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చల్మ గారి నాయకత్వంలో వేములవాడ పట్టణంలో బైక్ ర్యాలీ ఘనంగా చేసి దీనికి నిరసన తెలపడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని చెప్పి పిలిపిస్తున్నాం. 60 ఏండ్ల ఆకాంక్ష, 64 కోట్ల ప్రజల ఆకాంక్ష. 60 ఏండ్ల నుండి పోరాడి మరి గత ఎంతో మంది తెలంగాణ సాధించాలి అని మరి కొట్లాడైనా మరి గౌరవ కేసీఆర్ 2001లో మొదలుపెట్టి సుమారుగా 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత మరి ప్రజల ఆకాంక్ష మేరకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మహనీయులు మరి తెలంగాణ బాపు కేసీఆర్ గారు. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తొలి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు తెలంగాణ కొత్త రాష్ట్రమైన మరి భారతదేశంలో అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి తీసుకుపోయిన నాయకులు ఎవరంటే కేసీఆర్ గారు. ఇవాళ కక్షపూరిత ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు వారిని కించపరచాలి, ఏదో విధంగా మరి ఒక హ్యూమిలేట్ చేయాలనే ఉద్దేశంతో వారు ఇవాళ వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక్కటి ఆలోచించాలి, మొన్న 2 మంత్రులు పోయి ఎర్రబెల్లి పార్టీ కానీ బీఆర్ఎస్ క్యాడర్ కానీ మేము ఒక శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మా పార్టీ నాయకుడిని పిలిచిందని మేము ఇవాళ ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాము. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాము, మరి
మన రేవంత్ రెడ్డి గారు లా ప్రకారం తప్పు చేసి దొంగ ఓటు కేసులో దొరికి మరి స్వచ్ఛందంగా రికార్డ్ అయిన దాంట్లో పట్టుబడితే దానికి ప్రతీకారంగా ఇవ్వాలని నేను కేసీఆర్ ఎందులో ఇరికేయాలనే ఆలోచనతో ఉన్నారు. మీరు చేసింది ఒక క్రిమినల్ చర్య, కేసీఆర్ గారు చేసింది ఈ క్రిమినల్ చర్య కాదు. మీకు అసలు ప్రొసీజరే తప్పు ఇది వాస్తవంగా. ఎందుకంటే మీరు ఎవరైనా ఆఫీసర్లు వాళ్ళు ఎవరు చేయకుండా కేవలం రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు ఎవరు కూడా చక్కగా చెప్పరు నువ్వు ఇది అని. పోలీసు పని వారు చేసుకుంటా ఉంటారు. దానిలో ఏం దొరకక 6 గ్యారంటీలు అమలు చేయని పరిస్థితి, మరి వారు ఇచ్చిన 420 గ్యారంటీలు ఆచరణలో పెట్టలేని పరిస్థితిలో ప్రజల మరి ఆలోచనను మరలించాలి, వాళ్ళ ఆలోచన ఇంకో దిశలో తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇవాళ చేస్తారు. కానీ గత 2 నెలల నుండి ఈ ప్రజలకు ఒరిగిందేం లేదు, చేసిందేం లేదు. అందుకని తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి గిట్ట కేసీఆర్ టచ్ చేసి సాహసించినా కూడా పరిణామాలు తీసుకుంటారని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ.